హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక రుద్రనేత్రుడు తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. మరుసటి రోజు పేపర్లో, టీవీల్లో ఇక్బాల్ మరణ వార్త మారుమ్రోగిపోతుంటుంది. అతన్ని బుల్లెట్తో కాల్చి ఆ తర్వాత అతని మీద పెట్రోల్ పోసి చంపేశారు. ఎవరు చేశారు ఇలా? రుద్రనేత్రుడు చేశాడా, లేదంటే వేరే ఎవరైనా చేశారా? దీని వెనక ఉన్నది ఎవరు అని వార్త రావటంతో ఆ వార్త దాక్షాయిని కూడా చూసి షాక్ అవుతుంది. ఎవరు చేశారు ఈ పని అనుకుంటూ, నా మీద దాడి చేసింది వీడే అని తెలిసి నేత్ర చేశాడా అని ఆమె ఆలోచనలో పడిపోతుంది. అదే ఆలోచనలతో ఉండి నేత్రకు ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకుని నెంబర్ నొక్కుతూ కూడా లేదు. ఇప్పుడు నేను అడిగితే ఖచ్చితంగా నేత్రకి డౌట్ వస్తుంది. మరి ఎవరు చేశారు ఈ పని? ఎవరికి చేయాల్సిన అవసరం వచ్చింది? ఇక్బాల్ని అంతం చేయాలి అని ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది ఎవరు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన ఆలోచనలకు రుద్ర మాత్రం చేరటం లేదు. ఆ న్యూస్ విన్న బాస్ బాయ్ ఇద్దరికి ఒక్క క్షణం షాక్ కొట్టినట్లుగానే అయిపోతుంది. రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకుంటాను అని అండర్ గ్రౌండ్లోనికి వెళ్ళినవాడు ఇక్బాల్ ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చాడు? బయటకు వచ్చి ఎలా చచ్చిపోయాడా? అయినా వీడు బయటకు వచ్చాక చచ్చాడా, లేదంటే అండర్ గ్రౌండ్లో ఉన్నవాడిని బయటకు లాగి మరీ చంపారా? చంపింది రుద్రనేత్రుడేనా, లేదంటే వేరే ఎవరైనా చంపారా అని ఆలోచిస్తూ ఉంటారు. మన అనుచరులు పూర్తిగా ఒక్కొక్కరుగా అంతమైపోతున్నారు. కాదు, అంతం చేస్తూ ఉన్నాడు. ఆ రుద్రనేత్రుడు ఎవరో ఇప్పటి వరకు మనం తెలుసుకోలేకపోయాము. ఇక ఇలాగే ఆ రుద్రనేత్రుడిని వదిలేస్తే కష్టం అని బాయ్ అన్నాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇక ఉపేక్షించి లాభం లేదు. ఖచ్చితంగా ఆ రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకొని అతడి మీద యాక్షన్ తీసుకోవాలి. అతడిని అంతం చేస్తేనే మనకి ఇకపైన మన పనులు చాలా సాఫీగా సాగుతాయి. లేదు అంటే ఇలా మన వాళ్ళని ఒక్కొక్కరిని పోగొట్టుకుని మనం బాధపడుతూ మందు తాగుతూ కూర్చోవలసిన సిచ్యువేషన్ వస్తుంది అని ఏంటో దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవటానికి రెడీగా ఉంటాడు బాస్. తన మనసులో ఆ పని చేయిస్తున్నది ఎవరో అని అనుకుంటూనే మనసులో ఒకరు గుర్తుకు వస్తారు. రుద్ర ఇక్బాల్ని చంపిన తర్వాత వెళుతూ ఉంటే వెనక నేత్ర ఫాలో అవుతూ ఉంటాడు. ఒకచోట రుద్ర బైక్ ఆపి టీ తీసుకొని తాగుతూ ఉంటాడు. నేత్ర కూడా అక్కడికి వచ్చి నేను అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్తావా లేదా అని వదిలిపెట్టకుండా సీరియస్గా అడుగుతాడు. ఇదిగో నువ్వు బాగా వేడి మీద ఉన్నట్లున్నావు, చల్లగా ఏమైనా తాగుతావా అంటూ ఆ షాపు వాడిని ఇక్కడ చల్లగా ఏదైనా ఉంటుందా అని అడిగితే ఐస్ క్రీమ్ ఉంటుంది బాబు, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి అని చెప్పటంతో అదిగో ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయంట, వెళ్ళి కాస్త పుచ్చుకొని చల్లబడు అని అన్నాడు రుద్ర. రే ఏంట్రా ఇది? నేను అడిగిన దాని వాటికి సమాధానం చెప్పకుండా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చల్లగా ఉంటుంది అంటూ తీసుకోమంటున్నావు అని కోపంగా అడిగాడు నేత్ర. అసలు ఏమీ పట్టించుకోకుండా చాలా కూల్గా వేడి వేడి టీ తాగుతూ ఉంటాడు రుద్ర. నేత్ర కూడా మరొక టీ చెప్పి తాగుతూ ఉంటాడు. అలా రుద్ర తాగటం అయిపోయిన తర్వాత నువ్వు నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెబుతావా లేవా అని అడుగుతాడు నేత్ర. అబ్బా ఏంట్రా నీ గోలా, ఏం ప్రశ్న అడుగు, నువ్వు అడగాలనుకున్నది అని అన్నాడు రుద్ర. అమ్మ మీద దాడి చేసింది ఆ ఇక్బాల్ అని నీకు ఎలా తెలుసు? అమ్మకి బాస్ గురించి నిజంగానే తెలుసా వాడు చెప్పినట్లు, లేదంటే మనల్ని మాయ చేయడానికి అబద్ధం చెప్పాడా అని అన్నాడు నేత్ర. రుద్ర నేత్ర తల మీద ఒక్కటి పీకి ఏం మాట్లాడుతున్నావురా? ఈ ప్రశ్నలు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను, ఎలా చెప్పగలను? వెళ్ళి మీ అమ్మని అడుగు, నాకేమీ తెలియదు, వీటికి నాకు ఏమీ సంబంధం లేదు అంటూ బైక్ స్టార్ట్ చేస్తుంటే నేత్ర తాళం తీసేసుకొని ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్తావా, నా ఫ్రెండ్గా ఉంటావా, లేదు అంటే నేను నీతో కటిఫ్ అంటూ పక్కకు తిరుగుతాడు నేత్ర. 2 నిమిషాలు సూటిగా నేత్ర వైపు చూసి ఇప్పుడు ఏంటి నాతో కటిఫ్ చెప్తున్నావు అంతే కదా, ఓరా అంటూ నేత్ర చేతిలో ఉన్న తాళాన్ని లాక్కొని బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్ర. వెళుతున్న రుద్ర వైపే నేత్ర చూస్తూ ఉంటాడు. మొండిఘటం చెప్పనే చెప్పడు. వాడు చెప్పాలి అనుకున్నది మాత్రమే చెబుతాడు.
యష్మి ఏం చేస్తుందో, ఎన్ని తిప్పలు పడుతుందో వీడితో ఫ్యూచర్లో. తన ద్వారా నిజం రాబడితే వద్దులే, మధ్యలో ఆ యష్మిని లాగటం ఎందుకు అని అనుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు నేత్ర. సంధ్య దాక్షాయిని దగ్గరకు వస్తే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. సంధ్య వచ్చింది కూడా గమనించక అమ్మ అంటూ సంధ్య దాక్షాయిని చేతిని పట్టుకుని కదిలించటంతో అప్పుడు ఉలిక్కి పడినట్లుగా సంధ్య వైపు తిరుగుతుంది దాక్షాయిని. ఏంటమ్మా అలా ఉలిక్కిపడ్డావు? అయినా నేను పిలుస్తున్నా పలకకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగింది సంధ్య. అది ఏమీ లేదు, ఏదో ఆలోచిస్తున్నానులే. ఇంతకీ నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను గమనించుకోనే లేదు అని అన్నది దాక్షాయిని. ఇప్పుడే అమ్మా, ఒక్క 5 నిమిషాలు అయింది. యష్మి రుద్ర అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, రేపు నువ్వు కూడా రమ్మన్నావు. అలాగే యష్మి కూడా ఫోన్ చేసింది, అందుకే వచ్చాను అని అన్నది సంధ్య. అవును కదా, అసలు ఆ విషయమే మర్చిపోయాను అనుకుంటూ ఇంతకీ నువ్వేమైనా తిన్నావా లేదా అని అడిగింది దాక్షాయిని. అమ్మ నేను ఆల్రెడీ తినే వచ్చాను అంటూ దాక్షాయిని పక్కన కూర్చుంది. అలా ఇద్దరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కాసేపటికి సంధ్య బయలుదేరి యష్మి ఇంటికి వెళ్ళిపోతుంది. యష్మి కాపురానికి వెళుతుంది అని రేవతి అంతా హడావుడి చేస్తూ ఉంటుంది. దాక్షాయిని రావటంతో దాక్షాయిని ఒక్కదానికి ఏం చెయ్యాలో ఏం అర్థం కావటం లేదు, కాస్త హెల్ప్ చేయి అంటూ పిలుస్తుంది. ఇప్పుడు ఈ పిండి వంటలు అన్నీ చేయటం అవసరమా అని దాక్షాయిని అడిగితే, అమ్మాయిని కాపురానికి పంపిస్తూ ఇలా ఏమీ పంపించకుండా ఉట్టి చేతులతో ఎలా పంపిస్తాం, అందుకే సారి కింద పంపించాలి అని చేస్తున్నాను. బయట కొనుక్కొని వస్తే సరిపోతుంది, కానీ ఏమో నా చేత్తో చేసి పంపిస్తే నా కూతురికి ఆనందంగా ఉంటుంది, అలానే నాకు కూడా ఆనందంగా ఉంటుంది అని అనటంతో చిన్నగా నవ్వుతూ రేవతికి హెల్ప్ చేస్తుంది దాక్షాయిని. రేపు కాపురానికి పంపించడానికి అవసరమైన అన్నీ తీసుకొని వచ్చాడా అన్నయ్య అని దాక్షాయిని అడిగితే, దాదాపు అన్నీ అయిపోయాయి, ఇక ఈ పిండి వంటలు మాత్రమే మిగిలాయి. రేపే కదా వాళ్ళు వెళ్ళేది, నాకేమో కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇన్ని రోజులు మన ఇంటిలో ఉంది, ఇప్పుడు సీఎం గారి ఇంటికి వెళుతుంది, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని కాస్త భయంగా ఉంది అంటూ దాక్షాయిని చేతిని పట్టుకుంటుంది రేవతి. ఏమీ కాదు, నువ్వేమీ కంగారు పడద్దు, అక్కడ ఉండేది మనుషులే, యష్మిని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక అన్నింటికీ మించి యష్మిని ప్రేమగా చూసుకునే రుద్ర ఉన్నాడు కదా, యష్మిని కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకుంటాడు రుద్ర అని అన్నది దాక్షాయిని. రేవతి ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటుంది. ఆమె మనసులో ఏమనుకుంటుందో తెలిసిన దాక్షాయిని కూడా ఇక ఏమీ మాట్లాడదు. సంధ్య యష్మి దగ్గరకు వెళ్ళిపోతుంది. యష్మి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది. అది చూసిన సంధ్యకు రేపు కాపురానికి వెళుతుంది, అన్నయ్య దగ్గరకు వెళ్తున్నాను అనే టెన్షన్ ఏమాత్రం కంగారు లేకుండా హ్యాపీగా నిద్రపోతున్నావా? అయినా కంగారు టెన్షన్ ఎందుకు ఉండాలి, వెళ్ళేది దాని మొగుడు దగ్గరకే కదా అనుకుంటూ వెనక వీపు మీద ఒక్కటి పీగుతుంది యష్మిని. దెబ్బ గట్టిగా తగలటంతో ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది యష్మి. ఎదురుగా ఉన్న సంధ్యని చూసి ఏంటే అలా కొడుతున్నావు అని నిద్ర కళ్ళతోనే అడుగుతుంది. రేపు నువ్వు కాపురానికి వెళ్తున్నావు, ఆ ఆలోచన ఏమీ లేకుండా హ్యాపీగా నిద్రపోతున్నావా అని అడిగింది సంధ్య. మరి ఏం చేయమంటావు? రాత్రంతా మీ అన్న నాకు నిద్ర లేకుండా చేశాడు, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ కాసేపు పడుకొని అంటూ సంధ్య ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది యష్మి. ఏంటి, మా అన్నయ్య నైట్ అంతా నీకు నిద్ర లేకుండా చేశాడా? అంటే నైట్ అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడా అని ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. అవును, ప్రతి నైట్ వస్తున్నాడు, తెల్లారిన తర్వాత వెళ్ళిపోతున్నాడు, నాకు మాత్రం నిద్ర లేకుండా చేస్తున్నాడు, చూడు నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో అని కళ్ళు తెరిచి ఆమెకు చూపిస్తుంది. నిజంగానే ఎర్రగా కనిపిస్తాయి, నిద్రకు కరువైనట్లే. అంటే కాపురానికి వెళ్ళకముందే అన్నీ జరిగిపోతున్నాయా అని వేరేగా అర్థం చేసుకుని సంధ్య అడిగింది. ఏమైపోవటమో ఏంటో, నాకు మాత్రం నిద్ర సరిపోవటం లేదు అని దీనంగా అంటుంది యష్మి. అబ్బా అలానే ఉంటుందిలే అని నవ్వుతూ అంటుంది సంధ్య. ఆ నవ్వు వెనుక తనకు వేరే మీనింగ్ ఏదో అర్థమై, ఓసై నువ్వు అనుకున్నట్లు కాదే,
నైట్ నా దగ్గరకు వస్తే సరదాగా మాట్లాడుతూ అలా కబుర్లు చెప్తూనే నన్ను నిద్రపోనివ్వటం లేదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే నేను నిద్రపోలేదు. నువ్వు అనుకున్నట్లు ఏమీ కాదు అని ఉలిక్కి పడినట్లుగా చెప్తుంటే సంధ్య నవ్వుతూ నేనేమీ వేరేగా అనుకోలేదులే, అంటే నీ నవ్వులోనే తెలుస్తుందిలే, ఇంకా మేము ఏమీ ముందుకు వెళ్ళలేదు అని మూతి తిప్పుకుంటూ చెబుతుంది యష్మి. సరే సరే అని సంధ్య నవ్వుతుంటే పోవే అంటూ మరలా సంధ్య ఒడిలో తలపెట్టుకొని ఆమె పొట్ట చుట్టూ చేతులు గట్టిగా వేసి పట్టుకొని పడుకుంటుంది యష్మి. నేను ఎక్కడికి పోతానమ్మా, వదిన గారు నిన్ను కాపురానికి పంపించినది అంటే యష్మి నవ్వుకుంటూ ఉంటుంది ఆ మాటలకు. హాస్పిటల్లో రేష్మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బాధగా ఆమె వైపే చూస్తూ ఉంటారు. కిరణ్లో చలనం వచ్చింది. మా కూతురులో ఎప్పుడు చలనం వస్తుంది, తను ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తుంది అని అనుకుంటూ. వాళ్ళ బాధకి దేవుడు కరుణించలేదో ఏమో, రేష్మాలో మాత్రం ఎటువంటి చలనం రావటం లేదు. పక్క రూమ్లో ఉన్న కిరణ్లో మాత్రం చిన్నగా చలనం వస్తూ అతను చేతిని కదిలిస్తూ ఉంటాడు. అది గమనించిన అతని తండ్రి డాక్టర్ని పిలుచుకొని వస్తే అతను చూసి ఓకే మీ కొడుకు నార్మల్ అవుతున్నాడు అని చెప్తాడు. త్వరలో పూర్తిగా కోలుకుంటాడు. అతని మీద మెడిసిన్స్ కూడా పనిచేస్తున్నాయి. అతనికి త్వరగా కోలుకోవాలి అనే కోరిక కూడా ఎక్కువగా ఉంది అంటూ చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాడు డాక్టర్. కరణ్ తల్లిదండ్రులు ఇద్దరూ ఆనందపడతారు, మా కొడుకు కోలుకుంటున్నాడు అని. అలా పూర్తిగా తను కోలుకునేసరికి టైం పడుతుంది అని కూడా డాక్టర్ చెప్పడంతో ఇప్పటి వరకు కోమాలో ఉన్నాడు, ఇప్పుడు కోలుకుంటున్నాడు కదా, మాకు అదే చాలు భగవంతుడా, ఇప్పటికీ మా మొర నువ్వు ఆలకించావా అని భగవంతుడిని ప్రార్థిస్తూ అనుకుంటారు. అలా ఒక 10 రోజులు గడిచేసరికి కిరణ్ పూర్తిగా కదలిక వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్నది చూస్తాడు. తన కళ్ళ ముందు తన తల్లిదండ్రులు తన కోసమే బాధపడుతూ ఉన్నట్లుగా తనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కరణ్కి తల్లిదండ్రుల బాధ మనసుకు చేరటం లేదు. ఆ రోజు రుద్ర తనని కొట్టింది తన కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఉలిక్కిపడినట్లుగా మరొకసారి గట్టిగా కళ్ళు మూసి తెరుస్తాడు. ఏమైందిరా, ఎందుకు ఇలా అవుతుంది అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినా రుద్ర అంటూ మరొకసారి నిద్రావస్థలోనికి వెళ్ళిపోతాడు కరణ్. అది చూసి డాక్టర్ని పిలుచుకొని వస్తారు. డాక్టర్ కరణ్ని చెక్ చేసి ఓకే కోలుకుంటున్నాడు, ఒక్కసారిగా ఆ కాన్షియస్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు, ఏదో తన మైండ్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఆ డిస్టర్బ్ నుంచి తను బయటకు వస్తే కానీ కోలుకోలేడు పూర్తిగా, ముందు ఆ డిస్టర్బెన్స్ ఏంటో తెలుసుకొని క్లియర్ చేయండి అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళకు తెలిస్తే కదా ఆ డిస్టర్బెన్స్ని క్లియర్ చేయడానికి. కరణ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కాదు కరణ్ తల్లిదండ్రులకి. మైండ్ డిస్టర్బెన్స్కి గురి అయింది అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది, వీడు కోమాలోనికి ఎలా వెళ్ళాడు, యాక్సిడెంట్ వల్లే కోమాలోనికి వెళ్ళాడా, కానీ ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరు, అలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు మాత్రం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. నేత్ర చాలా అసహనంగా తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. రుద్ర తను అడిగిన వాటికి సమాధానం చెప్పలేదు అనే కోపం, బాధ, అసహనం. ఎలా తెలుసుకోవాలి, ఎన్నో రకాలుగా అడిగినా కూడా వాళ్ళు మాత్రం ప్రమాదానికి ఎదురు తిరుగుతున్నారు, సహాయం కోసం మాత్రం చూడటం లేదు. నేను దగ్గరకు వెళ్ళి హెల్ప్ చేస్తాను అన్న విషయం ఇది అని మాత్రం చెప్పటం లేదు. ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి విషయం, ఆ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి వచ్చిన సాత్విక, ఏంటి బావా తెగ తిరిగేస్తున్నావు, కొంప తీసి అని తేడాగా నేత్రాన్ని చూస్తూ అంటుంది. ఏంటే నీ చూపేంటి చాలా తేడాగా ఉంది అంటూ ఆమెను పట్టుకొని తన బిగి కౌగిలిలో బంధిస్తాడు నేత్ర. ఏమీ లేదు, క్షణం కూడా గ్యాప్ లేకుండా తిరిగేస్తుంటేను డౌట్ వచ్చిందిలే అని నవ్వుతూ అంటే వస్తుంది ఎందుకు రాదు, నీకు అన్నీ వస్తాయి అని ఆమె నడుము గట్టిగా గిచ్చేస్తాడు. మంటగా అనిపించటంతో అబ్బా బావా అని అరుస్తూ ఏంట్రా ఏం చేస్తున్నావు, ఇలా చేస్తే నొప్పి కదా అని అతను గిచ్చిన చోట రుద్దుకుంటూనే తల మాత్రం నేత్ర వైపుకు తిప్పి అడుగుతుంది. నీకు ఏదో అనుమానం వస్తుంది కదా, మరి ఆ అనుమానం నేను తీర్చాలి కదా, అందుకే ఇలా చేశాను అని అన్నాడు.
నేనేదో సరదాగా అడిగాను. సర్లే బయటికి వెళ్దాం, వస్తావా? సంధ్య యష్మి ఇద్దరూ పిలిచారు రమ్మని అని అంటుంది సాత్విక. ఎక్కడికి అడిగితే ఏమో తెలియదు, రెస్టారెంట్కి రమ్మని చెప్పాను, లంచ్ టైం అవుతుంది కదా, లంచ్కి పిలిచారేమో, వెళ్దాం పదబావా అంటూ అతని రియాక్షన్ కూడా చూడకుండా నేత్ర చేతిని పట్టుకుని బయటికి లాక్కొని వెళ్ళిపోతుంది సాత్విక. నేత్ర బైక్ స్టార్ట్ చేస్తూ మీ బావ వస్తున్నాడా అని అడిగాడు నేత్ర. మా బావ నువ్వే కదా, మరి నువ్వే వస్తున్నట్లు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నీ గురించి నీకు తెలుస్తుంది కదా, నన్ను అలా అడుగుతావు అని అమాయకంగా అడుగుతుంది సాత్విక. ఈ అతి తెలివితేటలే వద్దు అనేది. నేను ఎవరి గురించి అడిగానో నీకు బాగా తెలుసు, మూసుకొని సమాధానం చెప్పు అని అన్నాడు నేత్ర. చిరుకోపంగా అతడిని చూస్తూ ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది సాత్విక. కానీ సమాధానం మాత్రం చెప్పదు. ఏంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అని అన్నాడు నేత్ర. నువ్వే కదా మూసుకొని ఉండమన్నావు, అందుకే మూసుకొనే ఉన్నాను నోరు అని అంటుంది. బైక్ నడుపుతూ ఉన్నవాడు ఒక్కసారిగా వెనక్కి తిరగకుండానే ఆమె నడుం మీద చేతులు వేసి గట్టిగా గిచ్చేస్తాడు. ఆమె గట్టిగా అరిచేసిన అప్పటికి కూడా తన నడుముని వదలని అతని చేతి మీద కొట్టేస్తూ ఏం చేస్తున్నావురా, మైండ్ ఉందా లేదా, వదిలిపెట్టు అని అన్నది. అయినా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేషాలు వేస్తున్నావు కదా, మరి నా నుండి నీకు సమాధానం కావాలి కదా, ఎలా ఉంది నా సమాధానం అంటూ అప్పుడు వెనక్కి తిరిగి కన్నెగరేస్తూ అడుగుతాడు నేత్ర. ఆమె నడుం మీద రుద్దుకుంటూ రుద్రబావ నిన్ను ఏమైనా అన్నాడా అని అనుమానంగా అడిగింది సాత్విక. వాడు నన్నెందుకు అంటాడు, అయినా నేను వాడితో మాట్లాడటం లేదు, వాడితో కటిఫ్ చెప్పేశాను, వాడికి నాకు సంబంధం లేదు అని ఫేస్ పక్కకు తిప్పుకుంటూ చెబుతాడు నేత్ర. సాత్విక తల కొట్టుకుంటూ మళ్ళీ ఏమొచ్చిందిరా బాబు మీ ఇద్దరి మధ్యలో అని అన్నది. ఏదో వచ్చిందిలే, ఇంతకీ వాడు కూడా వస్తున్నాడా రావటం లేదా అని అడిగాడు నేత్ర. ఏమో నాకు తెలియదు అంటూ తను కూడా మొహం పక్కకు తిప్పుకుంటుంది. ఆమె తన మీద కోపంగా ఉంది అని అర్థమై ఆ కోపం ఎందుకో తెలిసి సారీ ఏదో ఆవేశంలో చేసేశాను అంటూ ఆమె చేతులు పట్టుకుంటాడు నేత్ర. పోరా, నీకు వాడికి గొడవైతే మధ్యలో నేనేం చేశాను? వాడు కూడా ఫోన్ చేసి మీ బావ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడా లేదా అని అడుగుతాడు. తిన్నాడు అని చెబితేనేమో అబద్ధాలు ఎందుకు చెప్తావు అంటూ నా మీద సీరియస్ అవుతాడు. లేదు అంటే ఇంకా ఎందుకు పెట్టలేదు, మీ బావే కదా, ఆ పెట్టే బాధ్యత నీకు లేదా అని అంటాడు. మీ ఇద్దరి ఫ్రెండ్స్ బాగానే ఉంటారు, మధ్యలో మాత్రం నన్ను చంపుకు తింటారు. ఏంటో మీ ఇద్దరి మధ్యలో నాకు ఈ మధ్యలో దరువు. ఏంటి వాడు నా గురించి అడిగాడా, దొంగ వెధవ. సర్లే సారీ అని ఆమెకు ముద్దు పెట్టి ఇక వెళ్దామా అని అడగటంతో ఆమె ఫేస్ తిప్పుకుంటే సరే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొని వెళ్తాను అని అతను చెప్పటంతో ఆ రోజు జరిగిన సంఘటన సాత్విక కళ్ళ ముందు కదులుతూ ఉండటంతో ఆమె పెదవుల మీద నవ్వు చేరుతుంది. ఆమె పెదవుల మీద ఉన్న నవ్వు బయటకు రానివ్వకుండా అతని వైపు గుర్రుగా చూస్తుంటే కాస్త నవ్వండి మేడం గారు, ఆ లోపల దాచుకున్న నవ్వుని కాస్త బయటకు తీసుకొని రానివ్వండి, అస్సలు ఎందుకని బయటకు రానివ్వటం లేదు నవ్వుని అంటూ కితకితలు పెట్టుతాడు గట్టిగా. ఆమె నవ్వుతుంది. ఆమె ఫేస్ని దగ్గరకు తీసుకొని నుదురి మీద ముద్దు పెట్టి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు. ఆమె వెనక నుండి హత్తుకొని అలా ఉండిపోతుంది. నేత్ర రెస్టారెంట్కి వెళ్ళేసరికి అక్కడ సంధ్య, సరస్, యష్మి ముగ్గురు కూడా కనిపిస్తారు. ఏంటి స్పెషల్, మమ్మల్ని రెస్టారెంట్కి రమ్మన్నారు అని అడిగితే యష్మి రేపు అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతుంది కదా, పార్టీ కావాలి అని అడిగితే ఇస్తుంది, మీరు కూడా ఫోన్ వస్తే బాగుంటుంది అని ఫోన్ చేశాను అని అంటుంది సంధ్య. అవునా అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటాడు నేత్ర. అతడి పక్కనే కూర్చుంటుంది సాత్విక. అందరూ ఉన్నారు బాగానే ఉంది, మరి రుద్ర ఏడి? రుద్ర కనిపించకపోయేసరికి అటు ఇటు చూసి వీడు రాలేదా అంటే వీళ్ళు వాడికి ఫోన్ చేయలేదా అని తను అనుకుంటూ ఉన్నప్పుడే నేత్ర తల మీద టపీమని ఒక దెబ్బ తగులుతుంది. ఎవడ్రా కొట్టింది అని సీరియస్గా తల మీద చేతిని పెట్టుకొని వెనక్కి తిరిగితే అక్కడ రుద్ర నవ్వుతూ హాయ్ అని చెయ్యి ఊపుతూ కనిపిస్తాడు. ఎందుకురా కొట్టావు అని సీరియస్గా అడుగుతాడు. మరలా
రుద్ర వైపు కూడా చూడటం ఇష్టం లేనట్లుగా సైలెంట్గా ఫేస్ పక్కకు తిప్పుకొని కూర్చుంటాడు నేత్ర. రుద్ర నేత్ర భుజం మీద ఒక చేతిని వేసి ఊరికేరా కొట్టా, సమాధానం దొరికిందా అని అడిగితే నేత్ర నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు. రుద్ర కదిలించిన నేత్ర పలకకపోవటంతో ఏమైంది వీళ్ళిద్దరికీ అని అందరూ ఒకరిని ఒకరు చూసుకుంటే సాత్విక మాత్రం అక్కడ నుంచి తప్పుకుంటే బెస్ట్, లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతాను అంటూ నేత్ర పక్కన కూర్చున్నది కూడా వెళ్ళి యష్మి పక్కన కూర్చుంటుంది. థ్యాంక్ యూ నా చిట్టి మరదలా అని రుద్ర అనటంతో ఎందుకా అని నేత్ర చూస్తే పక్కన సాత్విక లేదు, రుద్ర కనిపిస్తాడు. నేత్ర పళ్ళు నురుతూ కోపంగా చూస్తుంటే నూరిన పళ్ళు చాలు, నార్మల్గా నాతో మాట్లాడతావా లేదా అని మరొకసారి తల మీద టాప్ అని ఒక్కటి పీకుతాడు రుద్ర. ఏంటి యష్మి ఇది, నన్ను పార్టీకి రమ్మని పిలిచింది ఇలా కొట్టించడానికా అని సీరియస్గా నేత్ర అడిగాడు. ఇటు నేను మాట్లాడుతుంటే నువ్వు దానిని అడుగుతావేంట్రా అని రుద్ర అన్నాడు. నేత్ర కనీసం రుద్ర వైపు కూడా చూడకుండా ఫేస్ పక్కకు తిప్పుకొని ఎటో చూస్తూ ఉంటాడు. నేత్రను చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా నవ్వు వస్తుంటుంది రుద్రకు. వెంటనే నేత్ర బుగ్గ మీద ముద్దు పెట్టి అప్పుడప్పుడు నేను కూడా ఇలాంటి చిలిపి పనులు చేయాలన్నమాట అని అతను అనటం అక్కడ అందరూ ఒకటే రియాక్షన్, షాకింగ్గా రుద్ర వైపు చూస్తూ ఉంటారు. రుద్ర నేత్రకి ముద్దు పెట్టాడు అన్నట్లుగా. ఇద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు నేత్ర పెడుతుంటే రుద్ర నేత్రని దూరం పెడుతూ ఉండటం చూశారు. కానీ దానికి రివర్స్లో ఇక్కడ జరుగుతూ ఉండటంతో అందరూ కూడా విచిత్రంగా ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని మరి వాళ్ళిద్దరి వైపు చూస్తున్నారు. నువ్వు ఇలా ఐస్ చేయాలి అని చూసినా నేను మాత్రం కరిగిపోను, నేను నీతో కటిఫ్ అని చెప్పాను అంతే, కటిఫ్ అని అంటాడు నేత్ర. చాలేబే, చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇప్పటికే ఎక్కువైంది అని నీకు అనిపించడం లేదా అని నేత్ర తల మీద ఒక్కటి పీకి ఏంటి మా ఇద్దరి వైపు అలా చూస్తున్నారు, వచ్చిన వాళ్ళకి ఏదైనా ఆర్డర్ ఇచ్చి భోజనం పెట్టేది ఉంటుందా లేదా అని రుద్ర అడిగాడు. అప్పుడు యష్మి తేరుకొని ఆర్డరే కదా, మీకు ఏది కావాలి అంటే అది చెప్పుకోండి, బిల్లు నా మొగుడు కడతాడు అని పొగరుగా సమాధానం చెబుతుంది. ఆ మాట విని ముందుగా నేత్ర నేను చెబుతాను ఆర్డర్ అంటూ సుమారు ఒక 20 మందికి సరిపోయే విధంగా ఆర్డర్ చెబుతాడు. బిల్లు నేను కడతానంటే ఆర్డర్ చెప్తావా నువ్వు, సరే ఇప్పుడు ఈ ఆర్డర్ చెప్పింది అంతా తినకపోవాలి, అప్పుడు చెప్తాన్రా నీ పని అని రుద్ర కన్నింగ్గా నవ్వితే పోరా అన్నట్లుగా నేత్ర రియాక్షన్ ఇస్తాడు. ఏమైంది వీళ్ళిద్దరికీ ఇలా బిహేవ్ చేస్తున్నారు అని సాత్వికను అడిగింది యష్మి. నాకు తెలియదమ్మా, నన్ను మాత్రం మధ్యలోనికి ఇన్వాల్వ్ చేయొద్దు అని భయంకరంగా ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది సాత్విక. ఆ ఎక్స్ప్రెషన్ చూసిన యష్మి ఖచ్చితంగా ఏదో జరిగింది, రుద్రాని ఏదో పెంట చేసి ఉంటాడు, నేత్ర ఇంత కోపంగా ఎందుకు ఉన్నాడబ్బా అని అనుకుంటూ సరే తర్వాత అడగొచ్చులే, ఇప్పుడు ఎందుకు అడిగి డిస్టర్బ్ చేయడం అని అనుకొని సైలెంట్ అయిపోయింది. రుద్ర సీరియస్గా సరస్సు వైపు చూస్తూ ఏంటి ఆఫీస్కి సెలవు పెట్టి ఇలా పార్టీలు రెస్టారెంట్లు వెంట తిరుగుతున్నావా అని అడిగాడు. అది అది సార్ అని తడబడుతూ ఉంటాడు రుద్ర కంటి చూపుకే భయపడిన సరస్. ఇదండి ఇవాల్టి స్టోరీ, మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. రేపటి నుంచి చిన్న చిన్న అప్డేట్లే ఇస్తాను.